గుడ్ మార్నింగ్ మా ఎవ్రీవన్. ఇంకా కొంతమంది జాయిన్ కావాలి. ఒక 2 minutes చూద్దాము. ఓకేనా? అంతలోపల ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే జాయిన్ కమ్మని చెప్పండి. ఒక 2 minutes వెయిట్ చేద్దాం వాళ్ళ కోసం. ఓకే అమ్మా, ఇంకా స్టార్ట్ చేద్దాం. అప్ టు ఎస్టర్డే క్లాస్ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, అప్ టు ఎస్టర్డే క్లాస్ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? Recording in progress. ఓకే, అప్ టు ఎస్టర్డే క్లాస్ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఈరోజు మనం నేను మీకు కొంతమందికి నోట్స్ పంపించాను. వాళ్ళు మీకు పంపిస్తారు, వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోండి. ఓకేనా? ఈరోజు వచ్చి మనము బిడ్డింగ్ స్ట్రాటజీస్ చెప్పుకుందాం. మన టాపిక్ వచ్చి బిడ్డింగ్ స్ట్రాటజీస్. ఓకేనా? బిడ్డింగ్ స్ట్రాటజీస్ అంటే ఏంటంటే వీటిలో మనకు మాన్యువల్ బిడ్డింగ్ స్ట్రాటజీ అండ్ ఆటోమేటిక్ బిడ్డింగ్ స్ట్రాటజీ అని చెప్పి ఉంటాయి. ఓకేనా? మాన్యువల్ బిడ్డింగ్ స్ట్రాటజీ అండ్ ఆల్సో ఆటోమేటెడ్ బిడ్డింగ్ స్ట్రాటజీ అని చెప్పి 2 ఉంటాయి. మాన్యువల్ అంటే ఏంటంటే
మనము మాన్యువల్గా అమౌంట్ అనేది ఇవ్వడము. బిడ్డింగ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఎస్టర్డే క్లాస్లో. బిడ్డింగ్ మీన్స్ ఆప్షన్, వేలం పాట. అంటే మాన్యువల్గా ఎలా ఇస్తాం, లైక్ ఒక కీవర్డ్కి 20 రూపీస్ ఇవ్వచ్చు, ఒక కీవర్డ్కి 30 ఇవ్వచ్చు, 40 ఇవ్వచ్చు. ఓకేనా, లైక్ సజెస్ట్ యాజ్ గూగుల్. అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా గూగుల్లోకి వచ్చి మీరు ఎంబీఏ ఇన్ కెనడా అని సెర్చ్ చేశారు. ఎంబీఏ ఇన్ కెనడా అని చెప్పి సెర్చ్ చేశారు. ఇలా సెర్చ్ చేసినప్పుడు మనకి ఇక్కడ స్పాన్సర్డ్ అని చెప్పి రిజల్ట్స్ వచ్చాయి. ఓకేనా, స్పాన్సర్డ్ అని చెప్పి రిజల్ట్స్ వచ్చాయి. ఇలా ఏదైతే స్పాన్సర్డ్ అని చెప్పి రిజల్ట్స్ వచ్చాయో, ఓకేనా, ఇలా ఏదైతే స్పాన్సర్డ్ అని చెప్పి రిజల్ట్స్ వచ్చాయో, ఈ రిజల్ట్స్లో మనం చూడండి టాప్ లిస్ట్లో 1 2 3 4 అని చెప్పి ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ దేన్ని బట్టి ఉన్నాయి, దీనికి ఇచ్చే అంటే ఒకరు వచ్చి ఇప్పుడు ఒకరు వచ్చి ఎంబీఏ ఇన్ కెనడా ఉంది కదా, ఈ కీవర్డ్ ఏమైంది, ఇదే కీవర్డ్ లీప్ స్కాలర్ అనే కంపెనీ వాళ్ళు యూజ్ చేశారు. ఈ సెకండ్ యాడ్ వాళ్ళు కూడా యూజ్ చేశారు, థర్డ్ యాడ్ వాళ్ళు కూడా యూజ్ చేశారు, ఫోర్త్ యాడ్ వాళ్ళు కూడా యూజ్ చేశారు. అంటే వీళ్ళందరూ డబ్బులు పెట్టి గూగుల్కి డబ్బులు పెట్టి రన్ చేస్తున్నారు యాడ్స్, పెయిడ్ యాడ్స్, డబ్బులు కట్టి పెయిడ్ యాడ్స్ రన్ చేస్తున్నారు. అంటే ఎలా అంటే ఇప్పుడు మామూలుగా ఎట్లా, ఇప్పుడు మీరు వచ్చి ఏదన్నా ఒక మీకు సంబంధించింది ఒక ఫోటో కానీ రీల్ కానీ ఉంది, మీకు ఫ్రెండ్స్ వాళ్ళ దాంతో వాట్సాప్లో పెట్టాలంటే పెట్టచ్చు. అదే మనకు తెలియని వాళ్ళ దాంట్లో పెట్టాలంటే మీ ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో అందుకు పెట్టచ్చు. ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళ దాంట్లో పెట్టాలంటే వాళ్ళకి డబ్బులు పే చేయాలి కదా. అలాగే ఇట్లా కూడా గూగుల్ ఏంటంటే, గూగుల్ అనేది మనది టాప్ ప్లేస్లోకి చూపించాలంటే, అంటే ఎస్ఈఓ చేసినప్పుడు ఏంటంటే ఇవి ఆర్గానిక్గా ఉంటాయి. ఓకేనా, గూగుల్ యాడ్స్ ఏంటంటే టాప్ ప్లేస్ ఉంటాయి. ఓకే, గూగుల్ యాడ్స్ అనేది టాప్ ప్లేస్లోకి తీసుకొని దాన్ని బట్టి మనకు సజెషన్ అనేది చేస్తుంది అనమాట. సో ఎవరైతే అమౌంట్ అనేది ఎక్కువ స్పెండ్ చేస్తారో వాళ్ళది మనకు టాప్ ప్లేస్లో చూపిస్తుంది. అంటే ఇప్పుడు వీడు ఫస్ట్ యాడ్ వాడు ఒక 5 రూపీస్ పెట్టుకున్నాం అంటే, ఇప్పుడు ఈ లాస్ట్ యాడ్ ఉంది కదా, వీడు 2 రూపీస్ పెట్టాడు అనుకున్నాం, వీడికంటే వీడు 3 రూపీస్ పెట్టిండొచ్చు, వీడు 3.1 పైసే పెట్టిండొచ్చు, 3 రూపీస్ 1 పైసే, వీడు 5 రూపీస్ పెట్టిండొచ్చు. అంటే ఎవరైతే ఎక్కువ పెట్టింటారో, ఓకేనా, ఎవరైతే అమౌంట్ అనేది ఎక్కువ పెట్టింటారో కీవర్డ్కు, ఈ బిడ్డింగ్ అనేది ఎక్కువ ఇస్తారో వాళ్ళ యాడ్ అనేది టాప్ లెక్ చూపిస్తుంది. వీటినే మనం మాన్యువల్ బిడ్డింగ్ స్ట్రాటజీ అని చెప్తాం. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, హౌ మెనీ బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఈస్ దేర్, ప్లీజ్ టెల్ మీ అని. మనం ఏం చెప్తాం, 5 టైప్స్ ఆఫ్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఈస్ దేర్. ఓకే, 5 టైప్స్ ఆఫ్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఈస్ దేర్. వన్ ఈజ్ మాన్యువల్ బిడ్డింగ్ స్ట్రాటజీ. ఓకే, సెకండ్ వన్ మ్యాక్సిమైజ్ క్లిక్స్, మ్యాక్సిమైజ్ కన్వర్షన్ వాల్యూ, టార్గెట్ ఇంప్రెషన్ షేర్. ఓకే, మొత్తం మాన్యువల్ బిడ్డింగ్ స్ట్రాటజీ అనేది ఒకటే. ఈ మిగతా 4 ఉంటాయి కదా, మ్యాక్సిమైజ్ క్లిక్స్, మ్యాక్సిమైజ్ కన్వర్షన్స్, మ్యాక్సిమైజ్ కన్వర్షన్ వాల్యూ అనేది అండ్ టార్గెట్ ఇంప్రెషన్ షేర్ అనేది, ఇవి 4 వచ్చి ఆటోమేటిక్ బిడ్డింగ్ స్ట్రాటజీకి వస్తాయి. ఓకేనా, ఒకవేళ రియల్ టైంలో మీరు చూడాలంటే ఎలా చూడొచ్చు అంటే, ఇట్లా గూగుల్ యాడ్స్ అనేది ఓపెన్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసి ads.google.com అని చెప్పి ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి క్యాంపెయిన్స్లో ఇక్కడ మనం కీవర్డ్స్లోకి వెళ్తాం. క్యాంపెయిన్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాం, 2 BHK అపార్ట్మెంట్ ఫర్ సేల్ అని చెప్పి ఒక కీవర్డ్ ఉంది. ఓకేనా, 2 BHK అపార్ట్మెంట్ ఫర్ సేల్ అని ఒక కీవర్డ్ ఉంది. ఈ కీవర్డ్కి ఏమి ఇచ్చాం మనము, ఇక్కడ మ్యాక్సిమం సిపిసి చూడండి, ఇక్కడ ఎంత ఇచ్చాం, 5 రూపీస్ ఇచ్చాం. ఇక్కడ చూడండి 2 BHK ప్రైస్, ఈ కీవర్డ్కి ఎంత ఇచ్చాం, 40 ఇచ్చాం. 40 వద్దనుకున్నాం, లైక్ 15 ఇద్దాం. మనం అంటే మాన్యువల్ కంటే మనం మాన్యువల్గా ఇప్పుడు ఈ కీవర్డ్కి 10 రూపీస్ ఇస్తాం, మాన్యువల్గా మనము ఇట్లా డబ్బులు ఇస్తాం. ఈ డబ్బులు అనేది ఎందుకు ఇస్తామంటే, ఇప్పుడు ఇక్కడ ఏముంది, 2 BHK ప్రైజ్ అని ఉంది, 2 BHK ప్రైజ్. ఇట్లా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాం ఈ కీవర్డ్తో సెర్చ్ చేసినప్పుడు మన యాడ్ కూడా చూపించాలి. ఓకేనా, ఇట్లా కీవర్డ్తో సెర్చ్ చేసినప్పుడు మన యాడ్ అనేది చూపించాలి. మన యాడ్ అనేది చూపించడానికే ఇట్లా పెయిడ్ అంటే ఏంది, టాప్లో ఫస్ట్ కనిపిస్తుంది, ఆర్గానిక్ అంటే సెకండ్ లాస్ట్లో కనిపిస్తాయి. ఓకేనా, ఇట్లా మనకు చూపించేదానికి మనం ఒక డబ్బులు వాటికి అనేది అమౌంట్ అనేది ఇస్తాం. ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 2 BHK ప్రైజ్ ఉంది కదా, ఇప్పుడు వచ్చి యాడ్ రన్ చేస్తారు, ఈ 99 ఎకర్స్ అనేది మనదే అనుకుందాం, మన యాడ్ అనుకుందాం. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తే, ఇట్లా క్లిక్ చేస్తే మనకు అప్పుడు ఎంత అమౌంట్ కట్ అవుతుంది, 2 BHK ప్రైజ్ అనేదానికి ఎంత కీవర్డ్కి ఎంత ఇచ్చాం, 15 రూపీస్ ఇచ్చాం. ఓకే, 15 రూపీస్ ఇచ్చాము. అప్పుడు మనకి ఏమవుతుంది, 15 రూపీస్ అనేది కట్ అవుతుంది. ఓకే, 15 రూపీస్ అనేది కట్ అవుతుంది.
ఓకేనా, అట్లా మనకు చూపిస్తుంది. ఒకవేళ సజెషన్ అనుకో ఇక్కడ ఇచ్చినట్లు నాట్ ఎలిజిబుల్ క్యాంపెయిన్ ఈజ్ పాస్డ్ బిలో ఫస్ట్ పేజ్ బిడ్ అంటే మినిమం 627 రూపీస్ ఇచ్చాడు. ఇప్పుడు మినిమం 352 పాయింట్ ఇచ్చాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 353 అని ఇచ్చాను అనుకో. ఇప్పుడు ఒక కీవర్డ్కి 353 రూపీస్ ఇవ్వచ్చా మనము? అంత ఇస్తే మనకు డబ్బులు అనేది ఎక్కువ కట్ అవుతుంది కదా. అట్లా ఇవ్వకుండా మనం ఏం చేయొచ్చు, ఈ 2 పేజ్ ప్రైజ్ మ్యాచ్ ఉంది కదా, దీన్ని మార్చచ్చు, ఎగ్జాక్ట్ మ్యాచ్గా మార్చుకొని అలాంటి తక్కువకు పెట్టుకోవచ్చు, దాన్ని బట్టి పెట్టుకోవచ్చు, లేదంటే దాన్ని అలాగైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ బిడ్డింగ్స్ అనేది ఎలా పెట్టుకోవాలి, ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, ఎలా మనం మార్చుకోవాలి అనేది. ఇప్పుడు ఇలా బిడ్డింగ్ మ్యాక్స్ సిపిసి అని చెప్పింది కదా, చూడండి ఇలాంటివన్నీ ఏంటంటే మాన్యువల్ బిడ్డింగ్ స్ట్రాటజీస్. ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ చూడండి కొన్ని దాంట్లో బిడ్డింగ్ అడగలే. ఇప్పుడు దీనికి వచ్చి అమౌంట్ అనేది ఎంత పెట్టాలని చెప్పి అడుగుతుంది. ఇప్పుడు వీటికి పెట్టలేదు. ఇలా పెట్టకోకుండా ఉంటాయి కదా, అవి ఏంటంటే ఆటోమేటిక్ బిడ్డింగ్ స్ట్రాటజీస్. ఆటోమేటిక్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ అంటే ఏంటంటే ఇప్పుడు గూగుల్లోకి వచ్చి ఇలా సెర్చ్ చేసావు కదా, సెర్చ్ చేసినప్పుడు నువ్వు ఇప్పుడు ఏం చేసినావు, ఈ కీవర్డ్ని క్లిక్ చేస్తే మన యాడ్ ఏదైతే ఉందో, ఓకేనా, మన యాడ్ ఏదైతే ఉందో ఆ యాడ్ దగ్గరికి వచ్చి మనం క్లిక్ చేస్తాము. ఇక్కడికి వచ్చి క్లిక్ చేస్తే దానికి నువ్వు 10 రూపీస్ పెట్టావా, 5 రూపీస్ పెట్టావా, 20 రూపీస్ పెట్టావా, 300 పెట్టావా, 500 పెట్టావా, మాన్యువల్గా ఎంత అయితే ఉందో బిడ్డింగ్ అంత అమౌంట్ అనేది నీకు కట్ అవుతుంది. అదే ఆటోమేటెడ్ పెట్టావు అనుకో, ఆటోమేటెడ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఓకేనా, ఆటోమేటెడ్ పెట్టినప్పుడు ఇట్లా నీకు బిడ్డింగ్ అనేది చూపించదు. ఇలా బిడ్డింగ్ అనేది చూపించకున్నప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే, ఆ బిడ్డింగ్ చూపియలేనప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ కీవర్డ్ ఉంది కదా ఇట్లా వస్తుంది. ఇప్పుడు 2 పేజ్ కింద సెర్చ్ చేస్తే గూగుల్ ఎంత సెర్చ్ చేస్తుంది, గూగుల్ ఇప్పుడు 1 రూపీ తీసుకోవాలనుకో ఆటోమేటిక్గా గూగుల్ 1 రూపీనే తీసుకుంటుంది. ఒకవేళ 5 రూపీస్ కావాలనుకో 5 రూపీసే తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, ఇప్పుడు మనకి రికమెండ్ చేసింది ఎంత, 350 రూపీస్ అని రికమెండ్ చేసింది. ఇప్పుడు 24 రూపీస్ అని రికమెండ్ చేసింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 350 అని రికమెండ్ చేసింది. ఒకవేళ నీకు 350 రూపీస్ కావాలనుకో, ఓకేనా, నీకు 350 రూపీస్ కావాలనుకో, అప్పుడు నువ్వు ఏం చేస్తావు, 350 కావాలంటే అది నువ్వు మాన్యువల్గా ఇచ్చినావు. ఇక్కడ అట్లా మాన్యువల్గా ఇచ్చేదానికి ఏముండదు, ఆటోమేటిక్గా గూగుల్లే 350 కావాలంటే 350 తీసుకుంటుంది, 500 కావాలంటే 500 తీసుకుంటుంది. ఓకేనా, ఆటోమేటిక్ అని ఎప్పుడు పెడతామంటే యాడ్స్లో ఆటోమేటిక్ అని చెప్పి ఎప్పుడు పెడతామంటే, ఓకేనా, యాడ్స్లో ఆటోమేటిక్ అని చెప్పి ఎప్పుడు పెడతామంటే మనము మన యాడ్కు ఓకే ఫస్ట్ టైం రన్ చేసేటప్పుడు మనం మాన్యువల్గా రన్ చేయాలి. మనం మన యాడ్ను ఫస్ట్ టైం రన్ చేసేటప్పుడు మనము మాన్యువల్గా రన్ చేయాలి. మాన్యువల్గా రన్ చేసినప్పుడు ఒక ట్రాఫిక్ అనేది వస్తుంది. అంటే ఒక 1 డే 2 డేస్ 3 డేస్ 4 డేస్ 5 డేస్ రన్ అయితే ట్రాఫిక్ వస్తుంది. ట్రాఫిక్ అంటే ఏంటి, జనాలు ఎక్కువ మంది చూస్తారు. అంటే ఎలా, నువ్వు ఇలా సెర్చ్ చేసినప్పుడు ఒక కీవర్డ్ను జనాలు వచ్చి ఫస్ట్ ఇప్పుడు నీకు ఇట్లా క్లిక్ చేయాలి కదా, క్లిక్ చేయకుండా నీకు ఎలా తెలుస్తుంది ఆ యాడ్ అనేది, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు క్లిక్ చేయాలి, క్లిక్ చేస్తేనే నీకు వస్తుంది, క్లిక్ చేయకపోతే మనకు అది అనేది రాదు. ఓకే, ఇట్లా డిఫరెంట్గా మనం క్లిక్ చేస్తాం, క్లిక్ చేసినప్పుడే యాడ్ వస్తుంది. ఇప్పుడు ఆ యాడ్ కనిపించే జనాలు అందరికి రీచ్ అయితే కొంచెం ట్రాఫిక్ అని వస్తుంది. అంటే కొంతమంది జనాలు అనేవాళ్ళు మన యాడ్ అనేది చూస్తారు. కొంతమంది జనాలు మన యాడ్ అనేది చూస్తే, మన యాడ్ చూసిన తర్వాత ఏం చేయాలా అప్పుడు మనం నెక్స్ట్, ఓకేనా, మన యాడ్ చూసిన తర్వాత మనకు మన యాడ్ చూసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అయినాక మనకు చాలా మంది జనాలు వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్ పెట్టుకుంటాం. ఆటోమేటిక్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, అప్పుడు ఆటోమేటిక్ పెట్టుకుంటే ఇలా ఉంటాయి. ఆటోమేటిక్ అంటే నీకు ఈ కీవర్డ్కి ఎంతైతే కావాలనో, ఓకే, ఇక్కడ ఇచ్చిన మ్యాచింగ్ని బట్టి బ్రోడ్ మ్యాచ్, ప్రైజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ అని ఇక్కడ ఇచ్చిన మ్యాచింగ్ని బట్టి ఎంతైతే కావాలనో అంత ఆటోమేటికల్లీ తీసుకుంటుంది. ఓకేనా, నువ్వు ఇక్కడ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి కీవర్డ్ దగ్గర చేంజ్ చేసుకోవచ్చు. మ్యాచ్ టైప్ దగ్గర డైరెక్ట్ చేంజ్ చేయలేము. ఇక్కడ మాన్యువల్ అయితే ఎక్కడైనా చేంజ్ చేయొచ్చు. మాన్యువల్కి ఆటోమేటిక్కి తేడా తెలిసింది కదా. ఓకే, నెక్స్ట్ ఈ ఆటోమేటిక్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఏంటేంటి ఉన్నాయి టైప్స్ అంటే, ఆటోమేటిక్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి, మ్యాక్సిమైజ్ క్లిక్స్, మ్యాక్సిమైజ్ కన్వర్షన్స్, మ్యాక్సిమైజ్ కన్వర్షన్ వాల్యూ, టార్గెట్ ఇంప్రెషన్ షేర్. ఓకేనా, టార్గెట్ ఇంప్రెషన్ షేర్
ఓకే, అంటే ఏంటి? ఇప్పుడు మ్యాక్సిమైజ్ క్లిక్స్, మ్యాక్సిమైజ్ కన్వర్షన్స్, టార్గెట్ ఇంప్రెషన్ షేర్, ఓకే, మ్యాక్సిమైజ్ కన్వర్షన్ వాల్యూ. ఇప్పుడు టార్గెట్ ఇంప్రెషన్ షేర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక యాడ్ ఉంది మనకు, ఇది 2 BHK ప్రైస్ అని ఒక మనం గూగుల్లో సెర్చ్ చేసినాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎంతమంది చూస్తున్నారు ఈ యాడ్ చూడండి, ఎంతమంది చూస్తున్నారు? ఈ యాడ్ని ఎంతమంది అయితే చూశారో, ఓకేనా, ఈ యాడ్ని ఎంతమంది అయితే చూశారో, ఓకే, ఈ యాడ్ని ఎంతమంది అయితే చూశారో దీన్ని బట్టి మనకు, ఓకే, ఆ క్యాంపెయిన్కు టార్గెట్ ఇంప్రెషన్ షేర్ ఉంటుంది. ఆ ఇంప్రెషన్ షేర్ అనేది మనము హై ఆర్ లో అనేది చేసుకుంటాము. అంటే ఎంతమంది చూడాలి, ఎక్కువ మంది చూడాలన్నా, తక్కువ మంది చూడాలన్నా, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలన్నా, లేదా తక్కువ మందికి రీచ్ కావాలన్నా, ఏ విధంగా రీచ్ కావాలి, ఎన్ని రకాలుగా రీచ్ కావాలి, రీచ్ అయ్యాక నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఓకేనా, ఇలా అనేది అంతా టార్గెట్ ఇంప్రెషన్ షేర్లోకి మనకి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మ్యాక్సిమైజ్ క్లిక్స్, ఓకేనా. టార్గెట్ ఇంప్రెషన్ షేర్ అంటే ఏందో తెలుసుకున్నావు. ఓకే, మ్యాక్సిమైజ్ క్లిక్స్. మ్యాక్సిమైజ్ క్లిక్స్ అంటే ఏంటి? మ్యాక్సిమైజ్ క్లిక్స్ అంటే నీకు ఎక్కువ మంది వచ్చి మన యాడ్ని వచ్చి ఇట్లా క్లిక్ చేయాలి, ఎక్కువ మంది వచ్చి క్లిక్ చేయాలి. మ్యాక్సిమైజ్ క్లిక్స్ అంటే ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఇది కూడా ఆటోమేటిక్కే, ఓకేనా. ఎక్కువ మంది వచ్చి మన యాడ్ను క్లిక్ చేయాలి, ఎక్కువ మంది క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చి ఓకేనా, నెక్స్ట్ వచ్చి కన్వర్షన్ వాల్యూ. కన్వర్షన్ వాల్యూ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అని ఉంది, లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్లోకి వచ్చి ఇక్కడ సెర్చ్ చేస్తా, ఎలిఫెంట్ పిల్లోస్ అని చెప్పి సెర్చ్ చేశాను. సెర్చ్ చేసింటే ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ వచ్చినాయి చూడండి, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పని చేద్దాం, మనం ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళాం, ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి ఒక షర్టు ఒక ప్యాంటు ఆర్డర్ పెట్టాం, ఓకేనా. ఒక షర్టు ఒక ప్యాంటు ఆర్డర్ పెట్టాం. షర్ట్ కాస్ట్ వచ్చి 200 రూపీస్, షర్ట్ కాస్ట్ వచ్చి 200 రూపీస్, ఓకే. ప్యాంట్ కాస్ట్ వచ్చి 500 రూపీస్, ఓకే. షర్ట్ కాస్ట్ 200, ప్యాంట్ కాస్ట్ 500. ఒక షర్టు ఒక ప్యాంట్ పెట్టాం అంటే, ఒక షర్టు ఒక ప్యాంటు ఎన్ని ఆర్డర్స్ పెట్టాం? 2. ఒక షర్టు ఒక ప్యాంటు 2 ఆర్డర్స్ పెట్టామంటే అప్పుడు మనకు అవి 2 కన్వర్షన్స్ అని. అప్పుడు ఎన్ని కన్వర్షన్స్ అంటే 2 కన్వర్షన్స్. 2 షర్ట్లు ఒక ప్యాంట్ అనుకో 3 కన్వర్షన్స్. షర్ట్లు 2 కదా, అంటే 2 ప్రోడక్ట్లు ఆర్డర్ పెడుతున్నాం, షర్టు ప్యాంట్ ఒకటి, అప్పుడు మనకి ఎన్ని ఆర్డర్ పెట్టినట్టు? 3. ఒక షర్టు ఒక ప్యాంటు, ఓకేనా, ఒక జత షూస్ పెడితే అప్పుడు 3 ఆర్డర్స్ పెట్టినట్లు, ఓకేనా. ఇప్పుడు షర్ట్ కాస్ట్ ఎంత చెప్పాను అంటే, కన్వర్షన్స్ అంటే ఎన్ని, ఇట్లా మనం ఎన్నైతే ఆర్డర్ చేస్తామో, ఓకేనా, మనం ఎన్నైతే ఆర్డర్ చేస్తామో వాటిని మనము అన్ని కన్వర్షన్స్ అంటాం. మనం ఎన్నైతే ఆర్డర్ చేస్తామో అన్ని కన్వర్షన్స్ అని చెప్పి మనము అంటాం, ఓకేనా. ఎన్నైతే ఆర్డర్ చేస్తామో అన్ని కన్వర్షన్స్, ఓకే. నెక్స్ట్ కన్వర్షన్ వాల్యూ. వాట్ ఈజ్ మీన్ బై కన్వర్షన్ వాల్యూ? కన్వర్షన్ వాల్యూ అంటే ఏంటంటే, ఓకే, కన్వర్షన్ వాల్యూ, ఓకే, కన్వర్షన్ అంటే ఎన్ని ఆర్డర్ అయితే పెట్టింటామో వాటిని మనము కన్వర్షన్స్ అంటాం. కన్వర్షన్ వాల్యూ అంటే ఏంటంటే, ఓకేనా, కన్వర్షన్ వాల్యూ అంటే ఆర్డర్ పెట్టిన అమౌంట్ ఉంటుంది కదా, ఆర్డర్ పెట్టిన అమౌంట్ ఉంటుంది కదా, వాటిని మనం కన్వర్షన్ వాల్యూ అంటాం, ఓకే. ఆర్డర్ పెట్టిన అమౌంట్ ఉంటుంది కదా, వాటిని మనం కన్వర్షన్ వాల్యూ అంటాం, ఓకే. వాటిని మనం కన్వర్షన్ వాల్యూ అని చెప్పి మనము అంటాము. అంటే ఎట్లా? ఇప్పుడు ఒక షర్టు ఒక ప్యాంటు పెట్టాం, షర్టు ప్యాంట్ అంటే 2 ఆర్డర్స్, కన్వర్షన్స్ 2 కన్వర్షన్స్ అని చెప్తాం. అదే షర్టు యొక్క కాస్ట్ వచ్చి 200, ప్యాంట్ యొక్క కాస్ట్ వచ్చి 500, 200 + 500 ఎంత? 700, ఓకేనా. అప్పుడు మన కన్వర్షన్ వాల్యూ ఎంత? 700. ఇప్పుడు షర్ట్ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్ యొక్క కాస్ట్ 200, నేను 3 షర్ట్స్ పెట్టాను, అప్పుడు మనకి ఎన్ని కన్వర్షన్స్ అయినట్లుమా? నేను 3 షర్ట్ ఆర్డర్ చేశాను, అప్పుడు మనకి ఎన్ని కన్వర్షన్స్ అయినట్లు? 3 కన్వర్షన్. ఎస్, గుడ్. అండ్ ఆల్సో అప్పుడు కన్వర్షన్ వాల్యూ అంటే ఎంత మనకు? కన్వర్షన్ వాల్యూ అంటే ఎంత? ఇప్పుడు 3 ఆర్డర్స్ పెట్టాం, ఒక షర్ట్ కాస్ట్ వచ్చి 200 రూపీస్, 3 షర్ట్స్ పెడితే 3 కన్వర్షన్స్ అన్నారు, బాగుంది. కన్వర్షన్ వాల్యూ ఎంత అప్పుడు మనకు? 600. సారీ, ఎంత?
600 సార్. 600 ఎస్ కరెక్ట్. ఇప్పుడు షర్ట్ ఒక కాస్ట్ వచ్చి 200, ప్యాంట్ ఒక కాస్ట్ వచ్చి 500. ఓకేనా? ఎస్ 600 మా కరెక్ట్. 500. ఇప్పుడు ఒక షర్టు 2 ప్యాంట్లు పెట్టాను, సారీ 2 షర్ట్లు 2 ప్యాంట్లు పెట్టాను, అప్పుడు నాకు ఎన్ని కన్వర్షన్స్ అయినట్లు? 2 షర్ట్లు 2 ప్యాంట్లు పెట్టాను, అప్పుడు ఎన్ని కన్వర్షన్స్ అయినట్లు? 2 షర్ట్స్ 2 ప్యాంట్స్, ఎన్ని కన్వర్షన్స్ అయినట్లు? ప్యాంట్ కాస్ట్ ఎంత సార్? షర్ట్ యొక్క కాస్ట్ వచ్చి 200, ప్యాంట్ యొక్క కాస్ట్ వచ్చి 500. అప్పుడు నాకు నేను 2 షర్ట్లు 2 ప్యాంట్లు పెట్టాను ఆర్డర్, ఎన్ని 1000 కన్వర్షన్స్ అయినట్లు? 4 సార్. 4 సార్. ఓకే 4. కన్వర్షన్ వాల్యూ అంటే 1000. 400 ఎట్లా 1000 అవుతుంది? 2 షర్ట్స్ 2 ప్యాంట్స్, షర్ట్ యొక్క కాస్ట్ 1400 200, ప్యాంట్ యొక్క కాస్ట్ 500. కన్వర్షన్ వాల్యూ ఎంత? 1400. కరెక్ట్ 1400. కరెక్ట్ మా అంకిత, 1400. అంటే కన్వర్షన్ అంటే ఏంటి? కన్వర్షన్ వాల్యూ అంటే ఏంటి చెప్పండి? కన్వర్షన్ అంటే మనం ఆర్డర్ ప్రోడక్ట్స్ సార్, అవి ఎన్ని సారీ కన్వర్షన్ అంటే ప్రోడక్ట్స్ మనం బుక్ చేసుకున్నాం. కరెక్టే చెప్తున్నారు, కొంచెం పర్ఫెక్ట్ గా చెప్పండి. ప్రోడక్ట్ సార్. ప్రోడక్ట్ మీన్స్ అంటే డీటెయిల్ గా కావాలా? అంటే షర్ట్ అయితే షర్ట్, ప్యాంట్ అయితే ప్యాంట్. అట్లా కాదు, మీరు కరెక్టే చెప్తున్నారు, కొంచెం డీటెయిల్ గా చెప్పాలా? ఎస్ కరెక్ట్ మా కుమార్ నాయక్. కన్వర్షన్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్. మనం ఇప్పుడు మీరు చెప్పారు కదా షర్టు ప్యాంటు ప్రోడక్ట్స్ అని, ఓకే అది కరెక్టే, కానీ మనం ఎన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెడుతున్నామో, నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్, ఎన్ని అయితే ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తామో అన్ని కన్వర్షన్స్ అయినట్లు. నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది చూసుకోవాలి, ప్రోడక్ట్ నెంబర్స్ ఎన్ని అయితే ఉంటాయో అన్ని మనం కన్వర్షన్స్ వచ్చినట్టు కదా, అవునా కదా? ఓకే, కన్వర్షన్ వాల్యూ అంటే ప్రోడక్ట్ రేట్ సార్. ఎస్ ప్రోడక్ట్ రేట్. ఎస్ ప్రోడక్ట్ రేట్. ఓకేనా? ఆర్ ప్రోడక్ట్ ప్రైస్. అంటే మనం ఎన్ని ప్రోడక్ట్స్ అయితే పెడతామో, ఇప్పుడు 10 ప్రోడక్ట్లు పెట్టామనుకో, ప్రతి ప్రోడక్ట్ యొక్క ప్రైస్ కలిపితే మన కన్వర్షన్ వాల్యూ. ఒక్క ప్రోడక్ట్ పెడితే ఒక్క ప్రోడక్ట్ యొక్క ప్రైస్ కలిపితే మన కన్వర్షన్ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ లీడ్ అండ్ సేల్. ఓకే, లీడ్ అండ్ సేల్. లీడ్ అండ్ సేల్ అంటే ఏంటంటే, సేల్ అంటే ఏంటి? అమ్మడం. అంటే ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ లో షర్ట్ కానీ ప్యాంట్ కానీ ఎలిఫెంట్ పిలోస్, ఇట్లా ఈ పిలోస్ కానీ, లేకపోతే మన ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ, ఓకే నెక్లెస్ కానీ చైన్స్ కానీ, ఇట్లాంటివన్నీ మనం ఆర్డర్ పెడతాం, అంటే కొనుక్కుంటాం. కొనుక్కుంటే వాటిని మనం ఏమంటాం అంటే సేల్ అంటాం. ఇప్పుడు ఎంబీఏ ఇన్ కెనడా అని ఉంది, మీ అందరిది డిగ్రీ అయిపోయింది, మీరు ఎంబీఏకి అప్లై చేయాలా? ఎంబీఏకి అప్లై చేయాలంటే ఏం చేస్తారు? కాలేజీని కొంటారా? కొనలేం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఓకే, ఫస్ట్ కాలేజ్ వెబ్సైట్ ఓపెన్ చేసి, లేదా ఆ కాలేజ్కి వెళ్ళి ఒక ఫామ్ ఇస్తారు. ఏ ఫాము? మన నేమ్ ఏంటి, ఓకే మన డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మన అడ్రస్ ఏంటి, మనది డిగ్రీ అయిపోయిందా లేదా, ఒకవేళ అయిపోయింటే ఏ ఇయర్ లో అయిపోయింది, డిగ్రీలో మనం ఏ బ్రాంచ్, ఓకే డిగ్రీలో ఏ బ్రాంచ్, ఇలాంటివన్నీ ఫిల్ చేస్తాం. ఇప్పుడు మీరు అది ఫిల్ చేశారు, నెక్స్ట్ మీ ఫ్రెండ్ వెళ్ళి ఫిల్ చేస్తే నేము, స్టడీ ఇయర్ పాస్ అవుట్, పర్సంటేజ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ అనేది హెడ్డింగ్స్ అనేది సేమ్ ఉంటాయి కదా, జస్ట్ నేమ్ మారుతుంది. ఓకేనా? జస్ట్ నేమ్ మారుతుంది. వాటిని మనం ఏమంటామంటే, ఓకేనా నేమ్ మారుతుంది, వాటిని మనం లీడ్ ఫామ్ అంటాం. అంటే ఫామ్ ఫిల్ చేస్తాం. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం, ఏదన్నా స్కిన్ హాస్పిటల్ ఉంది, ఓకే ఏదన్నా స్కిన్ హాస్పిటల్ ఉంది, స్కిన్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ టోకన్ బుక్ చేయించుకుంటారు. స్కిన్ హాస్పిటల్ అని కాదు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే టోకన్ బుక్ చేయించుకుంటాం. టోకన్ ఏముంటుంది? మన పేరేంటి, మన ఏజ్ ఏంటి, మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, మనకి ఏ డిసీజ్ ఉంది, మన సెల్ నెంబరు. ఓకే, నెక్స్ట్ వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళ పేరేంటి, పేరు అనేది కామన్, వాళ్ళ అంటే నేమ్ అనే వర్డ్ కామన్, హెడ్డింగ్ కామన్, నేమ్ కానీ నేమ్ మారుతుంది. నేము అంటే ఫామ్ అనేది బుక్ చేసుకుంటాం. ఏదైతే ఫామ్ ఉందో, ఓకేనా ఏదైతే ఫామ్ ఉందో ఆ ఫామ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే లీడ్ ఫామ్ అంటే మనం ఫామ్ అనేది ఫిల్ చేయడం, మనం ఏదైతే ఫిల్ చేస్తామో వాటిని మనము ఫామ్ అంటాం, లీడ్ అంటాం. ఓకే లీడ్ అంటాం. ఓకే, మనం ఫిల్ చేసేదాన్ని లీడ్ అని చెప్పి అంటాము. ఓకేనా? అదే ఏదైనా కొన్నామనుకో వాటిని లీడ్ అంటాం. ఓకే,
ఇట్లా లీడ్ ఫామ్ అంటే ఈ లీడ్ ఫామ్ అనేది ఫామ్స్ ఫిల్ ఎక్కడెక్కడ చేస్తాం, లీడ్స్ అనేది ఎక్కడెక్కడ ఉంటాయి చెప్పండి చూద్దాం. లీడ్స్ అనేది ఎక్కడెక్కడ ఉంటాయి? లీడ్స్ అనేది ఎక్కడెక్కడ ఉంటాయి? హాస్పిటల్స్, కాలేజెస్, ఓకే. ఏదైనా మనకి రియల్ ఎస్టేట్ బిజినెస్ కావాలంటే మనం ఏదైనా వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఉంటే, ఇప్పుడు ఏదైనా మాల్స్కి వెళ్తాం, సార్ ఇక్కడ లక్కీ డ్రా పెడుతున్నాము, మీ పేరు సేమ్ మీరు రాయండి, అందరిలో ఎవరికన్నా ఉంటే వాళ్ళ పేర్లు అన్ని మన పేర్లను రాసిస్తే అని చెప్తున్నా. ఎన్ని ఫార్మ్స్ దాంట్లో నుంచి ఒక టీటీ మాత్రం తీస్తారు. ఓకే. అదే సేల్ అంటే ఎక్కడెక్కడ సేల్ ఉంటుంది? ఓకే. ఎక్కడెక్కడ సేల్ ఉంటుందో వాటి అన్నిటిని మనం అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో కొనొచ్చు, అమెజాన్ లో కొనొచ్చు, బయటకు వెళ్ళి షాప్ లో కొనొచ్చు. ఇలాంటివన్నీ మనకు సేల్స్ అన్నమాట. ఇలాంటివన్నీ మనకు సేల్స్. ఓకేనా? ఇలాంటివన్నీ మనకు సేల్స్. వీటినే మనము ఓకే చూడండి, ఇవే ఆటోమేటిక్ బిడ్డింగ్ స్ట్రాటజీ, మాన్యువల్ బిడ్డింగ్ స్ట్రాటజీ. అంటే మాన్యువల్ లో సేమ్ ఉంటుంది, ఆటోమేటిక్ లో 4 టైప్స్ ఉంటాయి: మ్యాక్సిమైజ్ కిక్స్, మ్యాక్సిమైజ్ కన్వర్షన్స్, టార్గెట్ ఇంప్రెషన్ షేర్, మ్యాక్సిమైజ్ కన్వర్షన్ వాల్యూ అని చెప్పి మనకు ఉంటాయి. అప్ టు ఇంతవరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అప్ టు ఇంతవరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అప్ టు ఇంతవరకు మనకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఓకేనా. మా అటెండెన్స్ అనేది చాలా మందికి డైలీ ఆబ్సెంట్ పడుతుంది. క్లాస్లో మీరు 30 మెంబర్స్ 40 మెంబర్స్ జాయిన్ అవుతుంటే అటెండెన్స్ వచ్చి ఒక 10-15 మెంబర్స్కే పడుతుంది. ఎవరైతే వీడియో మీది వ్యాలిడేట్ అవుతుందో ఆ నేమ్తో వాళ్ళకు మాత్రమే అటెండెన్స్ వేస్తున్నారు, మిగతా వాళ్ళకు వేయడం లేదు. మీరు జాయిన్ అయ్యారో వేరే వాళ్ళు జాయిన్ అయ్యారో తెలియదు కదా. సో మన క్లాస్ డైలీ రికార్డింగ్ అవుతుంది. ఈ రికార్డింగ్ క్లాస్ కూడా మీ ఫ్యాకల్టీకి వెళ్తుంది. మీరు అటెండెన్స్ వేసే లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్, ఆ నేమ్స్ ప్లస్ మీరు ఇచ్చిన నేమ్స్ మీ రికార్డింగ్లో కనిపించే మీ ఫోటోని బట్టి మీకు అటెండెన్స్ ఇస్తున్నారు. ఒకవేళ ఇక్కడ మీరు ఏదన్నా సరిగ్గా అటెండెన్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే లాస్ట్లో మళ్ళీ ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఫైనల్ ఇయర్ కదా, ఇప్పుడు మీరు అటెండెన్స్ కాలేజ్ 70% కంటే తక్కువ ఉంటే ఎలా మీరు కండెన్సేషన్ ఫీజు కడతారో అలా కట్టాలి. అంతకంటే తక్కువ ఉండి సరిగ్గా వినకపోతే ఏమవుతుందంటే, ఓకేనా, ఈ ఇయర్ మళ్ళీ తీసేసి నెక్స్ట్ ఇయర్లో ఇంటర్న్షిప్ అనేది మళ్ళీ రాపించుకోమని చెప్తారు. అందరు క్లాస్ వింటున్నారో లేదా నాకు తెలియాలి, అది కూడా తెలుస్తుంది. మీరు వీడియో అనేది ఆన్ చేసుకుంటే మీరు క్లాస్ వింటున్నారా పక్కన వింటున్నారా అనేది తెలుస్తుంది. మీరు ఇదే క్లాస్ బయట నేర్చుకోవాలంటే 75,000 అంట. ఈ ఇయర్లో మార్చిన ఫీజు హైదరాబాద్లో 75,000 రూపీస్ అంట డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే. ఇది మీకు చాలా సింపుల్గా నేర్పిస్తున్నాం. ఇలాంటిది మీరు యూజ్ చేసుకోకుండా ఓకే మీరు ఏంటంటో ఓకేనా, మీరు సైలెంట్గా ఉంటే రేపు బయటికి వెళ్తే మళ్ళీ మీరు ఓకేనా, మీరు అనేవాళ్ళు ఏం చేయాలి అప్పుడు 75,000 ఆర్ 40,000 50,000 75,000 కట్టి నేర్చుకోవాలి. ఇదైతే మీకు ఈజీగా ఉంది. అటెండెన్స్ అనేది నోట్ చేసుకోండి. మీరు అటెండెన్స్ పంపించినా కానీ నాకు అది మీ వీడియో వ్యాలిడేట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుంటారు. చాలా మంది అసలు ఆనే చేయలేదు, అంటే క్లాస్ చెప్పేది నెగ్లిజెన్స్గా తీసుకుంటున్నారా లేకుండా అంటే సెల్ అక్కడ పెట్టేసి పక్కకి వెళ్తున్నారా? ఓకే ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అటెండెన్స్ వేసినాక పంపించండి మా. ఓకే, ఇక్కడ వ్యాలిడేట్ అయినాకనే వాళ్ళకి ప్రజెంట్ పడుతుంది, లేదంటే లేదు. దాంట్లో గురించి మీరు వరీ అవ్వద్దండి. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మా ఇంకొక చిన్నది, మండే నుంచి 9కు క్లాస్ పెట్టుకుందాం. మీ అందరికి ఓకేనా?
ఓకే మండే సార్. నుంచి 9 క్లాస్ పెట్టుకుందాం. మీ అందరికీ ఓకేనా? ఓకే సార్. 9కి వద్దంటే సేమ్ టైమింగే పెట్టుకుందాం, 9:40కి. మీకు ఓకే అయితేనే 9కి స్టార్ట్ చేసుకుందాం మండే నుంచి. మీ అందరికి పాసిబుల్ అవుతుందంటేనే. ఓకే, అందరూ ఒకసారి థింక్ చేయండి. రేపు చెప్పండి నాకు డిసిజన్. రేపు వీకెండ్ కదా, రేపు చెప్పండి డిసిజన్. 9కి చెప్పుకుందామంటే 9కి స్టార్ట్ చేసుకుందాం. 9కి వద్దులేదు సార్, డైలీ ఇప్పుడు చెప్పే టైంకే చెప్పుకుందామంటే ఈ టైంకే చెప్పుకుందాం. అది యువర్ వీస్. మీకు ఎలా పాసిబుల్ అయితే మీ అవైలబిలిటీని బట్టే మనం చెప్పుకుందాం. ఓకే, సరే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఎవరివన్.